హైదరాబాద్ వారి సవినయ నమస్సుమాంజలి అరవింద మూల కథ. తెలంగాణ రచయిత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ డాక్టర్ తెల్లేటి సుధాదేవి గారు. నాటకీకరణ దర్శకత్వం డాక్టర్ శ్రీజా సాదినేని. అరవింద పాత్రధారిణి శ్రీజా సాదినేని గారు, శ్రీమతి గంటా దీపిక గారు, శశిధర్ గణపురం గారు, భూమిరెడ్డి కృష్ణ, పోసింశెట్టి రామ్మూర్తి, సంగీతం సురభి నాగరాజు గారు. నా పేరు నిశాంత్. థ్యాంక్ యూ. నేను ప్రకాష్ రావు గారు అబ్బాయిని. పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. నేను ఈ రోజు ఒక పర్సనల్ అయ్యో, నేను వచ్చింది అఫీషియల్ వర్క్ మీద కాదండి, పర్సనల్ పని మీదే వచ్చాను. అంటే నిరంజన్ అంకుల్ మా దూర బంధువు, మీ గురించి ఆయనే చెప్పారు. డాడ్ ఈ రోజు మిమ్మల్ని కలవమన్నారు, అందుకే వచ్చాను. ఓ మీరేనా? సారీ, పోస్టల్ డిపార్ట్మెంట్ అనేసరికి నేను ఏదో అఫీషియల్ వర్క్ మీద వచ్చారనుకొని అలా అన్నాను. సారీ. పర్లేదు మేడం, ఇట్స్ ఓకే. మరి మేడం అని ఎంత ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు. కాల్ మీ జస్ట్ అరవింద. ఓకే ప్లీజ్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, కూల్ డ్రింక్, జ్యూస్? విశ్వనా? నో నో థ్యాంక్ యూ, ప్రస్తుతం ఏం వద్దండి. ఏం వద్దు, మీరే చెప్పాలి. పెళ్లి చూపులంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదని బయట ఎక్కడైనా మీట్ అవుదామని మా డాడ్ తో అన్నాను. కానీ మీరు డైరెక్ట్ గా ఇంటికే రమ్మన్నారట. అవునండి, నేను ఎక్కువగా బయట తింటున్నాను. ఇల్లు ఆఫీస్ అంతే. నేనే ఈరోజు అవునవును, ఐ కెన్ అండర్స్టాండ్. అదే నేను కాలేజీలో చదువుకునేటప్పుడైతే మా ఫ్రెండ్స్ తో కలిసి మూవీస్ కి వెళ్ళానంటే, ఇప్పుడైతే అన్ని హోమ్ లోనే, హోమ్ థియేటర్ లోనే. ఓటీటీలన్నీ అందుబాటులోకి వచ్చాక ఇక థియేటర్ కి వెళ్తాం. పైగా నేను అన్ని థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటాను. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. అందుకే బయట ఎక్కడైనా కలవడం ఎందుకని మిమ్మల్ని ఇంటికే పంపించి అంకుల్ చెప్పారు. గుడ్ గుడ్, నాకు కూడా ఇలాగే బాగుంది. ప్రైవసీ ఉంది, మనసు విప్పి ఐ మీన్ అన్ని ఓపెన్ గా షేర్ చేసుకోవచ్చు. బయటవే ఇంట్లో ఆంటీ అంకుల్ లేరా? లేదండి, పెద్దనాన్న గారి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్ళారు. మీరు వస్తారని నాతో మాట్లాడమని చెప్పి నన్ను ఉంచెళ్ళారు. కాసేపట్లో వచ్చేస్తారు. ఓ దట్స్ ఫెంటాస్టిక్. అయితే ఇంకొంచెం ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. శాంతి గారు, మనం ఇంతకు ముందు ఎప్పుడైనా ఎక్కడైనా కలిసామా? లేదండి, మనం కలవడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకలా అడిగారు? ఏం లేదు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. బహుశా నిరంజన్ అంకుల్ నా ఫోటో పంపినప్పుడు చూసుంటారు. లేదండి, అక్కడ నిజంగా చెప్పాలంటే ఫోటో పంపినప్పుడు కూడా నేను చూడలేదు. ఫోటోస్ కాదు, డైరెక్ట్ గానే ఎక్కడో చూసినట్టుంది. ఈ ఊరే కదండి, ఎప్పుడైనా ఎక్కడైనా చూసుండొచ్చు. మేబీ మీరు నన్ను ఎప్పుడైనా ఎక్కడైనా చూసారు? చూసాను. ఎక్కడ? అదే నిరంజన్ అంకుల్ నాకు మీ ఫోటో పంపించినప్పుడు. ఓకే ఓకే, మరి ఇప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చూపులకు వచ్చేసారు కదా, నా గురించి మీ అభిప్రాయం ఏంటో సిన్సియర్ గా చెప్పండి. అలా సిన్సియర్ గా చెప్పాలంటే మిమ్మల్ని ఫస్ట్ టైం ఫోటోలో చూసినప్పుడే చాలా ఇష్టపడ్డానండి. మరి ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా చూసాక ఇంకా ఇంకా నచ్చేశారు. మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఓకే అంటే ఇప్పటికిప్పుడే మీకు తాళి కట్టేసి మిమ్మల్ని పూర్తిగా నా సొంతం చేసేసుకోవాలి అనేంత తొందరగా ఉంది. పెళ్ళంటే మరి అలా తొందరపడిపోతే ఎలా? జస్ట్ ఇలా చూసి అలా తాళి కట్టేస్తే పెళ్ళైపోదు కదా. మీ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి, మీ గురించి కంప్లీట్ గా ఒక అవగాహనకి రావాలి.
అప్పుడు కదా చేస్తారు పెళ్లి. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా. అందుకే నిరంజన్ అంకుల్ మీ గురించి చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? అరవింద లక్షణమైన అమ్మాయి. ఆఫీసర్ హోదాలో ఉన్న గర్వం అనేది ఏ కోసన ఉండదు. తెలివితేటలు సమర్థత రెండూ ఉన్నాయి. అందుకే వాళ్ళ పేరెంట్స్ పూర్తిగా ఆమెకే వదిలేశారు ఆమె పెళ్లి విషయం. ఆ అమ్మాయికి నువ్వు నచ్చితే అది నీ అదృష్టం అని అన్నారు. నచ్చని గురించి మాట్లాడుకునే ముందు కట్నం ఎంత అనుకుంటున్నారా చెప్పండి? వాట్? కట్నం అండి. ఐ మీన్ డౌరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారా? చ కట్నం ప్రసక్తే లేదండి. కట్నం తీసుకోవద్దనేది నా మొదటి ఆదర్శం. రియలీ రియలీ గ్రేట్ అండి. ఇది మొదటి ఆదర్శం అంటున్నారంటే ఇంకా మీకు చాలా ఆదర్శాలు ఉన్నాయన్నమాట. అవి కూడా ఏంటో చెప్పండి. చాలా అంటే చాలా ఏం లేవు, కానీ ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవి చెప్తాను. పెళ్లి సింపుల్ గా జరగాలనేది నా కోరిక. మీరు ఇష్టపడితే నా కాబోయే భార్య ఒప్పుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. ఆదర్శమైన దాంపత్య జీవితం గడపాలి. స్త్రీకి కూడా పురుషుడితో పాటు అన్నిట్లోనూ సమాన హక్కులు ఉండాలి. అబ్బో, చాలా సిద్ధాంతాలు ఉన్నాయా మీకు. గ్రేట్. థ్యాంక్ యూ. మరి మీ మనసులో ఏముందో చెప్పనే లేదు. నాకు కొంచెం టైం కావాలండి ఆలోచించుకోవడానికి. తప్పకుండా ఆలోచించుకోండి, తొందర ఏం లేదు. కానీ ఈ నిశాంత్ మిమ్మల్ని మనసులో నింపుకున్నాడని మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇలా మనసులో నింపుకోవడాలు, కళ్ళల్లో దాచుకోవడాలు, గుండెల్లో గుడికట్టి పూజించుకోవడాలు, ఇలా నవలను సినిమాలు నాకు చెప్తారు. నాకు నచ్చవు. ఎందుకంటే నేను సినిమాలు బాగా చూస్తాను. మీరు చాలా ప్రాక్టికల్ అనుకుంటా. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. మమ్మీ వాళ్ళు వచ్చాక నేను వాళ్ళతో మాట్లాడాను. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. మీ డెసిషన్ పాజిటివ్ గా వస్తుందని. ఓకే, పాజిటివ్ గా రావాలని ఆశిద్దాం. టేక్ కేర్. సీ యు సూన్. Excuse me. Hello. హాయ్ హాయ్. ఓ హాయ్, మీరు మా ఫ్రెండ్ జ్యోతి కజిన్ విజయ్ కజిన్. అవునండి, ఒక్కసారి చూడగానే భలే గుర్తుపట్టేశారే. నాకు కొంచెం మెమరీ ఎక్కువండి. ఏదైనా సరే ఒక్కసారి చూస్తే అస్సలు మర్చిపోను. నాకు మెమరీ చాలా తక్కువ అండి. ఏ విషయానైనా వెంటనే మర్చిపోతుంటాను. క్వైట్ ఆపోజిట్ కదా. యా. నిన్న మేము మా ఫ్యామిలీతో మూవీకి వచ్చాం. అక్కడ మా చెల్లెలు జ్యోతి మిమ్మల్ని పరిచయం చేయగానే వావ్, ఎవరి స్టన్నింగ్ బ్యూటీ అనుకున్నాను. నిజం చెప్పమంటారా, అసలు నేను సినిమా చూడలేకపోయాను. ముందు రోజులో ఉన్న మిమ్మల్ని చూస్తూ ఉండిపోయాను. ఇంటికి వెళ్ళానన్న మాటే కానీ మీరే గుర్తొచ్చారు. నైట్ నిద్ర కూడా పట్టలేదు. ఏ? నేను అందంగా ఉన్నానా? నోనో, అందానికి అందం అనిపించేంత కాదు కాదు, అందమే సూయ పడేంత అందంగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది కాంప్లిమెంట్ కాదండి, కంప్లైంట్. తెలుసా? కంప్లైంటా? కాదా మరి? కళ్ళు మూసినా ఇలా ఎంత అందంగా అబ్బాయిల గుండెల్ని గిలిగింతలు పెట్టు, కుర్రాల మనస్సులో ప్రేమ జ్వరం పుట్టిస్తున్నందుకు మీ మీద కేసు పెట్టాలి. తెలుసా? విజయ్ గారు, చూసారా, మీరు ఆ పేరు పిలుస్తుంటే
నా చెవుల్లో అమృతం పోసినట్టుంది. అయ్యో, మీ వయసు ఎంతండి? 29, 29. మీకు తెలుసా అసలు నాకు 29 ఇయర్స్ అంటే ఎవరు నమ్మరు. అదే నేను అంటుంది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీ వయసు ఎంతో మీకు తెలుసు కదా. కాస్త వయసుకి తగినట్టుగా ప్రవర్తించండి. మరి టీనేజ్ కుర్రల్లా మాట్లాడుతున్నారు. నేనేమి ఇంప్రెస్ కాను. ఎందుకంటే నేనేమి టీనేజ్ లో లేను. ఆ ఏజ్ ఎప్పుడో దాటేశాను. ఈ తొలి ప్రేమలు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు, అందంగా ఉన్నావని పొగడ్డాలు, ఇలాంటి వాటికి నేనేం పడిపోను. అనవసరంగా నన్ను ఇంప్రెస్ చేయాలని టైం వేస్ట్ చేసుకోకండి. అవును, మీకు పెళ్ళైందా? వాట్? నన్ను చూస్తే మీకు పెళ్ళైన వాళ్ళ కనబడుతున్నానా? అలా అడిగేశారు. అంటే నిజానికి మీకు పిల్లలు ఎంతమంది అనుకున్నాను. అడిగితే బాగోదని ఇలా అడిగాను. ఇది మరీ అన్యాయం అరవింద్ గారు. పిల్లలేంటి? నాకు అసలు ఇంకా పెళ్ళే కాలేదు. మనసుకు నచ్చిన అమ్మాయి గురించి అన్వేషిస్తున్నాను. అఫ్ కోర్స్ ఆ అన్వేషణ నిన్నటితో పూర్తయిపోయింది అనుకోండి. ఓ, మీ స్వప్న దొరికేసిందనమాట. గుడ్. అయితే తొందరగానే మీ వెడ్డింగ్ కార్డ్ నాకు ఇచ్చేస్తారన్నమాట. కంగ్రాట్స్. అమ్మాయి దొరికేసిన మాట నిజమే, కానీ ఆ అమ్మాయి మనసులో ఏముందో ఇంకా తెలియదండి. అందుకే మా చెల్లికి లంచం ఇచ్చి మరి మీ ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఇదేంటండి, మీ మనసులో ఉన్న అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోవడానికి మీరు మా ఇంటికి రావడం ఎందుకు? కొంపదీసి ఆ అమ్మాయి గజెటెడ్ ఆఫీసర్ సైన్ గాని, గవర్నమెంట్ ఆఫీసర్ రికమెండేషన్ లెటర్ గాని ఉంటేనే గాని తన మనసులో మాట మీతో చెప్పనన్నా. మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు తెలుసా. తెలుసు. ముందు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. దానికి ఆన్సర్ మీరే చెప్పాలి. నేను ఎస్, నా మనసులో నేను ఆరాధించే దేవత. ఓ, మీకు సినిమా డైలాగ్స్ నచ్చవు కదూ. నా మనసులో ఉన్న అమ్మాయి మీరే. వాట్ ఇస్ మిస్టర్ విజయ్? నిన్న జస్ట్ సినిమా హాల్లో ఒకసారి చూసారో లేదో, అప్పుడే ఇంటికి వచ్చేసి చెప్తున్నారు. ప్రేమించడం కాదండి, మీరు ఒప్పుకుంటే ఇప్పటికిప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకునేంతగా ఇష్టపడుతున్నాను. అంతగా ఇష్టపడడానికి నా గురించి మీకేం తెలుసండి? తెలుసండి, మా చెల్లెలు జ్యోతి మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి చాలా బాగా చెప్పింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి అని. మీ పేరెంట్స్ ఒప్పుకుంటే మా పేరెంట్స్ తో కూడా మాట్లాడి ఈ సాయంత్రమే వాళ్ళని పెళ్లి మాటలు పిలుస్తాను. ప్లీజ్ అండి, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. చూడండి, మీరు కాదంటే నేను బ్రతకలేను, మీరు నో అంటే నేను చచ్చిపోతాను. ఓకే ఓకే కూల్. లవ్ లో సిన్సియారిటీ నాకు నచ్చింది. కానీ ఓ నా గురించి ఏం తెలుసుకోకుండా నా లవ్ ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అని చూస్తున్నారు, అంతేనా? డోంట్ వరీ. నా పేరు విజయ్, నేను 29 ఇయర్స్, హైట్ 5.8, ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. మాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. విజయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మాదే తెలుసా? మా పేరెంట్స్ కి నేను ఒక్కనే అబ్బాయిని. మా పేరెంట్స్ కి నా మాట అంటే ప్రాణం. నాకు నా మాటకు అసలు ఎదురే చెప్పరు తెలుసా. ఓకే, మరి మీకు ఇంతవరకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదా? ఏ అమ్మాయి లేదా? నిజమే, మీ లో ఏ అమ్మాయి కూడా ఇలాగే అడుగు. ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అదే ప్రాణ స్నేహితుడు అంటారు కదా, అలా. నేను ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం, కలిసే చేస్తాం, అంతే. అంతకు మించి నా జీవితంలో వేరే అమ్మాయి లేదు, ఫ్యూచర్ లో రాదు. కావాలంటే మీకు ప్రామిస్ చేస్తాను. కానీ మరి ఈ రోజు మీతో పాటు అతను రాలేదే? అదే మీ బెస్ట్ ఫ్రెండ్. గుడ్ క్వశ్చన్. ఇంతవరకు నేను చాలా మంది అమ్మాయిని చూశాను, జస్ట్ చూడడం వరకే. కానీ ఇప్పటిదాకా ఏ అమ్మాయి ఇక్కడి వరకు రాదు. అలా వస్తున్న అమ్మాయి అందుకే మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మాత్రమే రావాలని, నాకు మీరు మాత్రమే సొంతం కావాలని ఒక్కనే వచ్చాను.
అఫ్ కోర్స్ అంతా ఓకే అయ్యాక వాడిని మీకు పరిచయం చేస్తాననుకోండి. ఓకే, మరి అసలు మీతో మాట్లాడిన చూస్తే మిమ్మల్ని కాదనడానికి నాకు కారణం ఏమీ కనిపించడం లేదండి. కానీ ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లమా? ఏంటా ప్రాబ్లం? ఏం లేదు, మీరు వచ్చే ముందే నాకు పెళ్లి చూపులు అయ్యాయి. మా పేరెంట్స్ తెచ్చిన మ్యాచ్ కూడా బానే ఉంది. గొప్ప తీసి అతనికి ఓకే చెప్పేసారా ఏంటి? ఇంకా చెప్పలేదండి. చెప్తారా ఏంటి? అంత పని మాత్రం చేయకండి ప్లీజ్. ఇంకా చెప్పలేదులేండి. పేరెంట్స్ తెచ్చిన మ్యాచ్ కాబట్టి వెంటనే ఎస్ఆర్ నో అని చెప్పలేక ఆలోచించుకొని చెప్పడానికి కొంచెం టైం అడిగాను. చాలా మంచి పని చేశారు. ఆలోచించేదేదో మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను. మా పేరెంట్స్ కూడా ఒప్పించేసి ఇవాళ ఈవినింగ్ మ్యాచ్ ఫిక్స్ చేసేసుకుందాం. విజయ్ గారు కూల్ కూల్, మీ పేరు కొంచెం బ్రేకులు వేయండి. కాసేపట్లో మా పేరెంట్స్ వచ్చేస్తారు. వాళ్ళతో మాట్లాడి ఏ విషయంలో మీకు చేస్తాను. మీకు టికెట్ ఇస్తాను. ఓకే. ఏం లేదు, ఎలాగో కాసేపట్లో మీ పేరెంట్స్ వస్తారని చెప్పారు కదా, వాళ్ళు వచ్చేంత వరకు ఉండి ఐ మీన్ వాళ్ళని కూడా కలిసి మాట్లాడి వెళ్దామని. మీకు అభ్యంతరం లేకపోతేనే. నాకు అభ్యంతరం ఏం లేదండి. కాకపోతే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. అది అయ్యేసరికి ఇంకొంచెం టైం పడుతుందేమో. మీకు కంపెనీ ఇవ్వలేను, మరి మీకు ఫోన్ కొట్టుదేమో. నో ప్రాబ్లం అండి. ఇదిగో నా ఫోన్ ఉందిగా, నేను దీంట్లో టైం పాస్ చేసుకుంటూ ఉంటాను. మీరు హ్యాపీగా ఈ పని చూసుకోండి. ఏమైంది? ఎందుకు అలా వచ్చారు? లోపల ఎవరైనా కిల్లర్ కానీ ఉన్నారా? కిల్లర్ కాదండి, కాక్రోచ్. బొద్దింక జిల్లాను గడగడ వణికించే కలెక్టర్ అయ్యి ఉండి ఆఫ్టర్ ఆల్ బొద్దింక న్యూస్ వణికిపోతున్నారా? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మీరు కూడా ఆడపిల్ల అని ప్రూవ్ చేశారు. చాలండి, మరీ అంత వెటకారం చేయక్కర్లేదు. నాకెందుకు చిన్నప్పటి నుంచి బొద్దింకలంటే భయం. సర్లేండి, నాకు పోయిందా? ఏంటి భయమా? కాదు, బొద్దింక. ఏమో నాకు తెలీదు. నేను ఆఫీస్ ఫైల్ తీస్తుంటే ఫైల్ అంతా కింద పడింది. పోనీ నన్ను కూడా రమ్మంటారా? ఎందుకు? అదే మీకు తోడుగా. ఏమక్కర్లేదు, మా పేరెంట్స్ వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. మరీ మంచిది. నేను కూడా మిమ్మల్ని చూస్తూ ఇక్కడే కూర్చుంటాను. అవును, చెప్పండి, మీకు ఏమంటే ఇష్టం, ఏమంటే భయం? ఇలాగా పనులు బొద్దింకలు అంటే భయం లేదులేండి. ఓకే ఓకే, జస్ట్ కిడింగ్. నాకు ఏమన్నా భయం లేదు. ఇప్పటి వరకు నాకు మీరంటేనే ఇష్టం. మీరంటే ఇష్టం. నాకు ఈ మాట ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలకు చెప్పారు? అయ్యో, మీరు నా శీలాన్ని శంకిస్తున్నారు. నా లైఫ్ లో మా అమ్మ తర్వాత బయట అమ్మాయి అంటే మొదటి వ్యక్తి మీరే, చివరి వ్యక్తి కూడా మీరే. సర్లే, నమ్ముతాను. కూర్చోండి. ఇంటికి గెస్ట్ వస్తే ఏమైనా ఇవ్వడానికి టైంకి ఇంట్లో ఎవరూ లేదు. మా యశోద కూడా ఇప్పుడే కూరలు కొనడానికి మార్కెట్కి వెళ్ళింది. మీరు కూర్చోండి, మీకు చూస్తా. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఏం వద్దండి. అయ్యో, నిజానికి అది మీకు కదండి, నాకోసం. ఓ, అంటే రోజు నాకు ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు ఉంది. మిమ్మల్ని ఇలా ఎదురుగా పెట్టుకుని మీకు ఇవ్వకుండా నేను తాగితే బాగోదు కదా. అందుకే ఇక్కడే. మీరు భలే గడుచువారే. మీకంటే కాదులేండి. సరే, వెళ్ళదండి. అరవింద్ గారు, అరవింద్ గారు,
అరవింద్ గారు లే నిసి, నువ్వేంట్రా ఇక్కడ? ఆ కంగారేంటి, హడావుడేంటి? నా సంగతి సరే గాని నువ్వేంట్రా ఈ ఇంట్లో? అంటే నేను చెప్తాను, ఆయన కూడా మీలాగే నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు. అది సరే గాని మీరేంటి మళ్ళీ వచ్చారు? నేను మీకు కాల్ చేసి చెప్తాను అన్నానుగా. సారీ అరవిందా, మార్నింగ్ వచ్చినప్పుడు నా వాలెట్ ఇక్కడ ఎక్కడో మిస్ అయినట్టుంది. అయ్యో అవునా? ఆ, కాల్ చేస్తే నేను చూసి చెప్పేదాన్ని కదా. ఆ, ఇలా వస్తే మళ్ళీ మళ్ళీ చూసినట్టుంటుందని. ఏయ్, ఓ, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? అవును అరవింద్ గారు, ఇందాక చెప్పానే నా బెస్ట్ ఫ్రెండ్ అని. ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తానా? అవునవును. అంటే వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టు వాళ్ళే వచ్చారే. అంటే అంటే ఏం లేదండి, ఇందాకే విజయ్ గారు మీ గురించి చెప్పారు. కానీ ఎవరా అనుకుంటుంటే ఆ ఫ్రెండ్ మీరేనని ఇప్పుడే అర్థమైంది. విజయ్ గారు ఇందాక నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది మీ ఫ్రెండే. ఓ, మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీరు మాట్లాడుకొని ఏ విషయం నాకు చెప్పండి, నేను మా పేరెంట్స్ తో మాట్లాడుతాను. ఓకే, సరే మీరు మాట్లాడుతూ చూడండి, నేను ఇప్పుడే. అలాగే. ఏరా, ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నానన్నావు, ఇదేనా అవుట్ ఆఫ్ స్టేషన్ పని అని నాకు చెప్పి అరవింద్ పెళ్లి చూపులు చూడడానికి వచ్చావా? ఆహా, నువ్వు మాత్రం నేను ఊర్లో లేను కదా అని మీ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళి ఈ రోజు ఊరు చివరన్న అమ్మవారి గుడికి వెళ్తానని చెప్పి అరవింద్ కలవడానికి వచ్చావా? అరవిందే కదా అమ్మవారు. అవునా, నీ గురించి నాకు తెలీదా? నాకు నచ్చిన అమ్మాయి దగ్గరికి నేను తీసుకొస్తే నీ వెధవ బుద్ధి చూపించి తను నాకు దక్కకుండా చేస్తావన్న భయంతోనే నీకు అబద్ధం చెప్పాను. సేమ్ టు సేమ్ రా, నాకు కూడా నీ మెంటాలిటీ తెలుసు కాబట్టి అదే డౌట్ వచ్చి నీకు చెప్పకుండా ఈ పెళ్లి చూపులకు వచ్చాను. సరే, వస్తే వచ్చావు కానీ వ్యాలెట్ గీలెట్ అంటూ వెధ వేషాలు వేయకుండా వచ్చిన దారినే వెళ్ళిపో. నేను అదే అంటున్నాను రా, నువ్వు కూడా బుద్ధిగా నాతో పాటు బయటకు వచ్చాయి. అరవింద్ నేను థియేటర్ లో చూసి లవ్ చేశాను. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యే ఇక్కడికి వచ్చాను. వదిలే. నాది కూడా సేమ్ డైలాగ్ రా. పెళ్లి చూపుల కోసం తను ప్రొఫైల్ పంపిస్తే అది మనస్ఫూర్తిగా నచ్చి పేరెంట్స్ అంగీకారంతో ఇంతవరకు తెచ్చుకుంది నేను. నువ్వే తనని వదిలే. ఇంతవరకు ఏ క్రైమ్ చేసినా ఇద్దరం కలిసే చేశాం, కానీ అరవింద విషయంలో వద్దు. వదిలే. అరవింద నాది. వాట్? అరవింద నీదా? నీకు ఓకే చెప్పిందా? నేను పెళ్లి చేసుకుంటానని నీకు మాటించిందా? లేదురా, నాకేం మాట ఇవ్వలేదు, కానీ నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు మాత్రం కన్ఫర్మ్ చేసిందా? లేదు, కానీ తన పేరెంట్స్ కి వాల్యూ ఇచ్చింది కాబట్టే ఈ అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకుంది, నాతో పెళ్లి చూపులకి రెడీ అయింది. ఆల్మోస్ట్ పెద్దలతో మాటలు కూడా అయిపోయాయి. వీలైనంత తొందరలో మా పెళ్లి కూడా అయిపోతుంది. అరవింద్ నాది. అరవింద నాది అంటున్నారు. ఓ, నీకు అలా వినపడిందా? అరవింద్ నాది అని కాదు అరవిందా, ఆ, ఈ వాలెట్ నాది అంటున్నాను. వీడి షర్ట్ ఏదో పడినట్టుంటే అలా దులపడానికి అలా పట్టుకున్నా. 20 చేయి అంతే కదా? అవునవును, అంతే అంతే. అంటే అమ్మయ్య, నేను ఇంకా ఏమిటో అని కంగారు పడి పరిగెత్తుకొచ్చాను. ఏరా, నువ్వు కావాలనే మా బ్యాలెట్ అక్కడ వదిలేసి వెళ్ళావు కదా? అవునరా, తనను మళ్ళీ కలిసి మాట్లాడే అవకాశం కోసమే నేనే మార్నింగ్ వచ్చినప్పుడు కావాలని ఆ వాలెట్ వదిలేసి వెళ్ళాను. తెలివైన వాడు కదా, బాగానే కనిపెట్టావు. మీ ప్రాణ మిత్రులా కాబట్టి అవుతూ ఉన్నాయి అరవిందా. చెప్పేస్తాడు. ఓ, థ్యాంక్ యూ. అయ్యో, మీకెందుకండి ఈ శ్రమ? యశోదా గారు లేరా? యశోద ఇప్పుడే కూరలు కొనడానికి మార్కెట్ వెళ్ళింది. అయినా మా యశోద పేరు మీకు బాగానే గుర్తుంది. నేను అంతేనండి, ఏదైనా సరే ఒకసారి చూసినా విన్నా చదివినా అలా మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు మీరు తనని పిలిచారు కదా, అంతే మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయింది. అవునా? ఎంతైనా మీ ఫ్రెండ్ విజయ్ గారి కన్నా మీరే గ్రేట్ అండి. ఆయనకి ఏదన్నా అవునండి, మా వాడికి మట్టి మరపు ఎక్కువ. అసలు అందుకే నేను వాడితో టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను. ఇప్పుడంటే ఫ్రెండ్ కాబట్టి స్పెండ్ చేస్తున్నాను అంటున్నారు. ఒకవేళ రేపు పెళ్ళైతే అలా స్పెండ్ చేయడం ప్రాబ్లం అవుతుంది కదా. అయ్యో, అప్పుడు ఎందుకు తిరుగుతానండి? అప్పుడు మీ చుట్టూనే తిరుగుతాను. నాకు పెళ్ళయ్యాక మా ఆవిడ చుట్టూనే తిరుగుతా అంటున్నాను.
అప్పుడు అలాగే తిరుగుతుంది కానీ ఆ చేతి మీద మచ్చేంటండి? ఏమైంది? ఇదా ఇది ఓసారి బైక్ స్కీట్ అయి పడింది, అప్పుడు తగిలింది. నాకు అలా అనిపించదు కదా. నాకు కూడా సేమ్ డౌట్ అండి, ఎవరో కొరికారని. కానీ ఎన్నిసార్లు అడిగినా నాకు కూడా చెప్పలేదు వేధవా. మీరంటుంటే గుర్తొచ్చింది, ఇది మా పెంపుడు పిల్లి కొరికింది. పిల్లి కొరికిందా? ఎవరైనా ఆడపిల్ల కొరికిందా? మెల్లిగా మెల్లిగా. అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఏంటండి జస్ట్ జోక్ చెప్పాను. ఆయన మీ ఫ్రెండ్ విజయ్ గారు ఏంటి, మా వాడికి గర్ల్ ఫ్రెండ్ లేదా? వాడి లైఫ్ లో ఏ అమ్మాయి లేదా? వాడి గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ చెప్తే సాయంత్రం వరకు టైం కూడా సరిపోదు. ఆపేరా, అరవింద్ గారు చూస్తే నిజం అనుకుంటారు. వీడికి ఎప్పుడు జోక్ చేయాలో, ఎవరి ముందు జోక్ చేయాలో తెలీదు. సరిపోయింది. ఏరా, అరవింద్ ముందు నన్ను విధవం చేసి నువ్వు ఇంప్రెషన్ కొట్టాలని చూస్తున్నావా? నేనేం అబద్ధం చెప్తాను కదా, నిజమే కదా చెప్పాను. ఓహో, మరి నీ నిజ స్వరూపం నేను బయట పెడితే ఏమవుతుందో తెలుసా? అప్పుడు అరవింద్ నాకే కాదు, నీకు కూడా దక్కకుండా పోతుంది. నా సంగతి నీకు తెలుసు కదా. రే, అలా చేస్తే అంత దాకా వస్తే అరవింద్ నాకు దక్కకపోయినా పర్లేదు, నీకు మాత్రం దక్కనివ్వను. ఏ మనిషి సరే ఎదుటివాడు మంచివాడు అనుకున్నా అనుకోకపోయినా ఏ వెధవైనా ఎదుటివాడిని వెధవగా చూపించే ప్రయత్నం మాత్రం చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ వాడు వెధవ కాబట్టి. అరవిందా, అసలు ఏం జరిగిందంటే అది ఏం చెప్పక్కర్లేదు. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు, కానీ మీ ఇద్దరికి నా గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, మీ గురించి నాకు తెలిసిన విషయాలు మీరిప్పుడు తెలుసుకోవాలి. మా గురించి మీకు తెలిసిన విషయాలు మీ నుండి మేం తెలుసుకునేది ఏంటి? చాలా ఉంది. ఇప్పుడు నేను మీకు కథ చెప్తాను. ఓ సారీ, మీకు ఊర్లో ఎవరికి కూడా పుస్తకాలు చదివే అలవాటు లేదు కదా? ఓకే ఓకే, సినిమా చూసే అలవాటు ఉంది కదా? అయితే మీకు ఇప్పుడు మంచి సినిమా కథ చెప్తాను. ఓకే, ఆ సినిమా కథ వింటే మొత్తం మీకు గానే అయ్యో, ఏంటి? కరెంట్ పోయిందా? ఇన్వర్టర్ లేదా? కంగారు పడకండి, కరెంటు పోలేదు, ఇన్వర్టర్ కూడా ఉంది. కాకపోతే ఈ సినిమా మొత్తం చీకట్లోనే నడుస్తుంది. అందుకే మీకు ఈ కథని నేను చెప్పినప్పుడు విన్నా కూడా చూసినట్టుగానే అనిపిస్తుంది. వినండి. చూడు, అంతా నీ వల్లే. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయో చక్కగా చదువుకున్నానని చెప్పి ఎక్కకుండా నీ ఫేవరెట్ హీరో మూవీ అని చెప్పేసి సినిమాకి తీసుకొచ్చు, అది కూడా సెకండ్ షోకి. ఇప్పుడు చూడు ఏమైంది. మధ్యలో కార్ ట్రబుల్ ట్రాన్స్ఫారం పెళ్లిన రోడ్డు ఏం అక్కర్లేదులే. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయాక మీ వాళ్ళు నీకు పెళ్లి చేస్తానంటున్నారు కదా, అప్పుడు నేనే కొనుక్కుంటా బోల్డన్ని సారీస్. మీ శారీలు నీ దగ్గర పెట్టు. సరే కానీ మీ డ్రైవర్ మెకానిక్ మనల్ని ఎంతసేపటికి వస్తారో ఏంటో. ఎంతసేపటికి వచ్చినా ఇక్కడ ఎవరు లేరండి. హలో మేడం, ఇప్పుడు టైం ఎంత? బయట చూసావుగా ఈ వాతావరణం అంతా ఎలా ఉందో, లోన్లీగా. ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఎవరి వచ్చేది ఉండేది? సరే డ్రైవర్ వచ్చి ఏం చేద్దాం? ఫోన్స్ లో ఉందా టైం పాస్ చేద్దామంటే మీ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, నా ఫోన్ ఏమో నేను కార్ లోనే మర్చిపోయొచ్చాను. మరేం చేద్దాం, బోర్ కొడుతుంది. వెళ్ళి తెచ్చుకుందామన్నా వాళ్ళ కీస్ తీసుకుని ఉంటారు కదా డ్రైవర్. అప్పుడు కానీ జనం భయపడి పారిపోదు. అయినా నా పిచ్చి కానీ ఇంత చీకట్లో ఎవరు వినేది చెట్టు పుట్టదు తప్ప అని చెప్పినట్టు కానీ సరే కానీ ఏ మాట కాదు, ఇంత
మనం సినిమా చూసాం కదా, ఆ సినిమాలో మీ హీరో చాలా బాగున్నాడే. నేను పెళ్ళంటూ చేసుకుంటే నేను ఎలా అనుకున్నా నాకు పెళ్లి చేస్తానంటున్నారు కదా మా ఇంట్లో. వాళ్ళ ఇష్టం. నాకైతే మంచి ఒకటే రావాలని ఆశీర్వదిస్తున్నాను. నవమందుడా అక్క ఎవరి ఎదగాడు నీ మనసులో చాలు. అప్పుడు ఎవరో వస్తున్నట్టున్నారు. మన డ్రైవర్ కనెక్ట్ మెకానిక్ తీసుకున్నట్టు. అన్నయ్య రమేష్ వచ్చింది నువ్వేనా? ఏయ్ వదలు. ఎవరు మీరు? ఎవరు మీరు? వదలండి. వదలు. 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 రాక్షసి కొరికి పారిపోయిందిరా. దాని సంగతి నువ్వు చూడు, దీని సంగతి నేను చూస్తాను. ఈ చీకట్లో అది ఎక్కడ దొరుకుతుంది? ముందు దీని సంగతి చూద్దాం. నీ నోట్లో దూకేవా? స్టోరీ అయిపోయింది. ఇంకా లైఫ్ వెలగచ్చు. లైఫ్ అదండి సినిమా. చాలా పిటి అండి. అయినా ఇప్పుడు ఆ కథ మాకెందుకు చెప్తున్నారు? ఈ కథతో మీకు గాని మాకు గాని సంబంధం లేదు కదా. సంబంధం లేదా? ఎందుకు లేదండి? మీకు పెళ్లి కొడుకులుగా వచ్చిన మీ ఇద్దరికి, పెళ్లి కూతురిగా కూర్చున్న నాకు ఈ జీవిత కథా చిత్రంతో చాలా దగ్గర సంబంధం ఉంది. సంబంధం ఉందా? మాకేం అర్థం కావడం లేదు. అర్థం కావడానికే కదా మిమ్మల్ని ప్లాన్ చేసి మరీ ఇక్కడికి నేను రప్పించాను. ఈ చీకటి కథలో ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన ఆ దుర్మార్గులు ఎవరో మీకు ఇంకా గుర్తు రాలేదా? వచ్చినా రానట్టు నటిస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు అరవిందా? వాళ్ళెవరో మాకెందుకు గుర్తొస్తుంది? ఎందుకంటే ఆ ఇద్దరు మీ ఇద్దరే కాబట్టి. అబద్ధం. నిజం. అచ్చ నిజం. గట్టిగా అరిచినంత మాత్రాన నిజం ఎప్పటికీ అబద్ధమైపోదు. ఆ నిజానికి నిలువెత్త సాక్ష్యం నేనే. ఆ రోజు మీరు చేసిన ఘోరానికి ఆ అమ్మాయి తల్లి గుండెలు బాదుకుంది. ఆ అమ్మాయి తండ్రి గుండె పగిలిపోయింది. అనుకున్న సంబంధం వద్దంటే ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ కుటుంబం రోడ్డున పడింది. దీనికి పాత్రలు ఎవరు? మీరు కదా. అంటే చాలా రాత్రిలా మారిన ఆ రాత్రిలో మీరు చేస్తే ఆ ఘాతకానికి సాక్ష్యాలు లేవు. చేసింది తెలియదు. చూపించాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించడం తప్ప చూడకపోయావు. అంటే నువ్వు ఆ చీకట్లో నీ చెయ్యి కొరికి పారిపోయిన ఆనాటి పిల్లిని, నీ కథను ముగించబోతున్న ఈనాటి ఆడపుల్లని. ఓ ఆ రోజు తప్పించుకుంది నువ్వేనా? ఆ రోజు తప్పించుకుంటే నేను కాదు, మీరు. ఆ చీకట్లో మీరెవరో తెలియక మిమ్మల్ని వెతకడానికి 5 ఏళ్లు ప్రయత్నం చేశాను. అదృష్టం బాగుంది, 5 నెలల క్రితమే ఆ ఇద్దరు మీ ఇద్దరేనని గుర్తించాను. ఆ నేరం చేసింది మేమే ఆ నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ నేరాన్ని నువ్వు ఇప్పుడు నిరూపిస్తావా? అయినా మేమేంటో మా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసే ఇంత డేర్ చేస్తున్నావా? తెలుసు మీరేంటో మీరేం చేయగలరు. తెలుసుకుంటే ఇప్పుడు కూడా క్రైమ్ చేసి మీరు ఎలా తప్పించుకోగలరో నాకు బాగా తెలుసు. అందుకే మీ కజిన్ జ్యోతితో ఫ్రెండ్షిప్ చేసి నిన్న అందరూ సినిమాకి వచ్చేలా ప్లాన్ చేస్తాను. నువ్వు నన్ను చూసేలాగా, నన్ను ఇంప్రెస్ అయ్యేలాగా నీ జ్యోతితో నేనే ఏర్పాటు చేశాను. నీ అంతట నువ్వే ఇంప్రెస్ అయ్యి నా ఫోన్ నెంబరు, నా అడ్రస్ అడిగి తెలుసుకొని నా ఇంటికి వచ్చేలా చేశాను. ఇదంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది మిస్టర్ విజయ్. మరి నేను వచ్చింది నిరంజనకులు తెచ్చిన మ్యాచ్ కోసం కదా. ఆ మ్యాచ్ కూడా ఫిక్స్ చేసింది నేను మిస్టర్ నిషా. అవును, నువ్వు. ఆ రోజు ఆ ట్రైన్ లో మీరు ఆ దారుణం చేసి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే నీ మెడలో వేసుకున్న ఆనాటి చెయ్యి క్రైమ్ సీన్ లో నాకు దొరికి ఎవరికి అని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ రెడీమేడ్ గా ఏ షాప్ లో దొరకని ఆ చైను కస్టమైజ్ చేసి ప్రత్యేకంగా ఆర్డర్ చేయించుకున్న నీది అని తెలిసింది.
సోషల్ మీడియా పుణ్యమాని నీ కజిన్ జ్యోతి నాకు ఫ్రెండ్ కావడం వల్ల దాని ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో నీ పాట ఫోటోలో ఉన్న ఆ చైన్ నీదేనని నేను గుర్తుపట్టాను. మరి దాన్ని ప్రూఫ్ గా చూపించి అప్పుడే నన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించవచ్చు కదా. ఆహా, అలా చేస్తే అసలు ఇది కాదని, ఒకవేళ నీదైనా ఇది ఎక్కడో పోయిందని నీ తెలివితేటలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ విధంగా తప్పించుకుంటావని నాకు తెలీదా? అందుకే అప్పుడే అలా తెలియదు. అవును, ఆ రోజు అత్యాచారం చేసింది మేమే. ఫుల్గా ముందు కట్టి కారులో వెళ్తుంటే కారులో ఆగున్న మీ కారు కనిపించింది. చుట్టుపక్కల చూస్తే ఎవ్వరూ లేరు. ఏమైందా అని కారాపి ముందుకొస్తే మీ మాటలు పాటలు వినిపించాయి. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్లలు కనిపిస్తే ఒంట్లో ఉన్న మందు ఊరుకుంటుందా? దరిదాపుల్లో ఎవరూ లేరని రారని అర్థమైంది. ఆ చీకట్లో మేము మిమ్మల్ని ఏం చేసినా మీరు ఇంటికెళ్ళి ఏడుస్తూ కూర్చుంటారు తప్ప మీరు మమ్మల్ని ఏం చేయలేరని కూడా అర్థమైంది. ఆ టైంలో అక్కడ కరెంటు లేకపోవడం, మీ దగ్గర ఫోన్స్ లేకపోవడం కూడా మాకు కలిసి వచ్చింది. నువ్వు నా చేకూరికి పారిపోయినా పాపం మీ ఫ్రెండ్ మాకు దొరికిపోయింది. అందుకేగా నీ పాపం పండి మీరిద్దరు నాకిప్పుడు దొరికిపోయారు. పిచ్చి అరవింద, అసలు నువ్వెలా కలెక్టర్ అయ్యావో నాకు అర్థం కావట్లేదు. దొరికింది మేం కాదు, నువ్వు. ఈరోజు మీ ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను నిన్నేం చేసినా మమ్మల్ని ఏం చేయలేదు. నిన్ను వైఫ్ గా చేసుకొని లైఫ్ లాంగ్ నీతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు మా గురించి నిజం తెలుసుకున్నాక ఇప్పుడు నిన్ను మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. వీడియోలు తీస్తాం. మా గురించి ఎవరికైనా చెప్పాలని చూస్తే సోషల్ మీడియాలో వీటిని వైరల్ చేస్తాం. దాన్ని అడ్డు పెట్టుకొని మాకు కావాలి అనుకున్నప్పుడల్లా నిన్ను అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటాం. ఇది మా కొత్త ఏం కాదు. ఇలా ఎంతో మంది అమ్మాయిలతో ఆడుకున్నాం. అన్ని వీడియో తీసి వాటిని జాగ్రత్తగా సేఫ్ గా మా మొబైల్లో సేవ్ చేసుకున్నాం. ఇంకా చూస్తావేంట్రా? పట్టుకోదాన్ని. ప్లీజ్ మీకు దండం పెడతాను. నేను మీ గురించి ఎవరికి ఏమీ చెప్పను. ఎందుకంటే నేను మర్చిపోతాను. దయచేసి నన్ను ఏం చేయకండి. నన్ను వదిలేయండి. మీకు దండం పెడతాను. నేను కాదు. వదిలేయండి. అంటాను అనుకున్నారా? నో, నెవర్. అలా అనను. కానీ ఈ రోజు కూడా నీ చేయదోకి పారిపోవు. అసలు పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. ఏం చూసుకునే నీకు ఇంత ధైర్యం? నన్ను చూసుకొని ఆ రోజు ఆ చీకట్లో నేను మిమ్మల్ని ఏమి చేయలేకపోవచ్చు. కానీ ఈ రోజు నేను పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే ఉన్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అని న్యాయశాస్త్రం చెప్తుంది. అందుకే ఇందాక నా బెడ్రూమ్ లో బొద్దింకని చూసి భయపడ్డట్టుగా నాటకం ఆడాను. అప్పుడు అదే స్పర్శ, 5 ఏళ్లుగా నన్ను వెంటాడుతున్న స్పర్శ, నా ప్రాణ స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేసిన స్పర్శ, అదేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. నీ చేతి మీద నేను కొరికిన ఆ మచ్చ చూసి ఆ రెండో వాడివి నువ్వేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకుని ఏం చేస్తావే? చాలా ఆడదాని నువ్వు మమ్మల్ని ఏం చేయగలవే? అదే ఆడని ఏడించాలని నమ్మకం. నువ్వు యశోద ఐపీఎస్ మా పని మనిషి యశోద అనుకున్నావు కదా? కాదు. ఆ రోజు మీరు చేసిన ఘోరానికి నేరానికి మేమిద్దరం కురింగిపోయినా తొందరలోనే కోలుకున్నాం. తప్పు చేసిన వెధవలు దర్జాగా మహారాజుల్లా మీరే తప్పించుకొని తిరుగుతుంటే ఏ తప్పు చేయని మేమెందుకు శిక్ష అనుభవించాలి, ఎందుకు తలంచుకొని బాధపడాలి అనుకున్నాం. అందుకే నేను ఐఏఎస్ చదివాను. మంచి మనసున్న మా బావ ముఖేష్ ఐపీఎస్ మా యశోదని పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు తెలుసా? అరవింద, ఇప్పటి వరకు జరిగింది మాట్లాడుకున్నంతా లైవ్ లో అన్ని ఛానల్స్ లో టెలికాస్ట్ అవుతుంది. బయట మా డిపార్ట్మెంట్ అండ్ మీడియా ఈ బ్రదవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. లైవ్ ఏంటి? టెలికాస్ట్ ఏంటి? ఈ టెస్ట్ ఏంటి? అయ్యో మీకు సగమే అర్థమైందా? పూర్తిగా అర్థమయ్యేలా మా బావ చెప్తాడు. చెప్పు బావ. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు మీ నోటితోటి చెప్పింది
సాక్ష్యాధారాలతో సహా మీ నేరాన్ని నిరూపించి మీ నేరాన్ని పట్టబయలు చేసింది అరవింద. హెచ్డి క్వాలిటీతో మీరు చేసిన మాటలు, మాట్లాడిన మాటలు, చేసిన విన్యాసాలంతా జనులు రిలే అవుతుంది. అర్థం కాలేదు కదా. హెచ్డి క్వాలిటీలో ఆడియో వీడియో అంతా కూడా లైవ్ ఛానల్ టెలికాస్ట్ చేయగా ఇంట్లో పట్టాల్సి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓకే, ఇది మీరు తప్పించుకోలేరు. అబల అన్న మాటలోనే బలం ఉంది. అది తెలియక ఎంతో మంది అఘాయిత్యాలకు, అన్యాయాలకు గురైన అమ్మాయిలు మౌనంగా రోధిస్తున్నారు లేదా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలా కాకుండా మాలాగా ధైర్యంగా ముందుకెళ్తే, పోరాటం చేస్తే విజయం తథ్యం.